ఆర్కే రోజా మాట్లాడుతుంది. కిరాక్ కార్పి నా గురించి అంత వల్గర్గా మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టట్లేదు? రెండోది, ప్రశాంతి రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నారు కిరాక్ కార్పి అని అంటుంది. నేను ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి. నిజం చెప్పు ఆర్కే రోజా, ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి వీడియో నాది సోషల్ మీడియాలో ఉంటుంది. నేను నీ గురించి వల్గర్గా మాట్లాడానా? తిరుమల కొండకి సంబంధించినటువంటి టికెట్లని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించామని నేను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? తిరుమల కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టి మరి రాజకీయాల గురించి, అన్న గురించి మాట్లాడావు అని నేను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? 2013లో నీ సొంత అన్న మీద కేసు పెట్టావు, ఎందుకు పెట్టావు అని నేను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? చెన్నైలో ఫామ్ హౌస్ కొన్నావు, కొడుక్కి కోట్ల రూపాయలు కారు కొనిచ్చావు, ఈ డబ్బులు ఎలా వచ్చాయని నేను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? జగనన్న జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు, జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. 2024 జగనన్న వన్స్ మోర్, వైఎస్ఆర్సీపీ నో మోర్. ఇవి సినిమాలో డైలాగులు కాదు. అడ్డదిడ్డంగా అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడాల్సినటువంటి చట్టసభలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు చేసిన భజన ఇది చాలా తప్పు అని నేను ప్రశ్నిస్తే అది వల్గర్గా మాట్లాడటమా? క్రీడా శాఖ మంత్రి ముసుగులో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డితో కలిపి 100 కోట్ల రూపాయలు లూటీ చేశామని నేను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? టూరిజం పేరుతో కల్చర్ మినిస్టర్ ముసుగులో సొంత ఫంక్షన్లు చేసుకొని నీ వినోదం కోసం, నీ స్వార్థం కోసం డీజే సాంగులు పెట్టుకొని డ్యాన్సులు వేసావు. ఇది నేను ప్రశ్నిస్తే నేను వల్గర్గా మాట్లాడటమా? టూరిజం పేరుతో ఋషికొండని బోడిగుండు కొడుతుంటే అన్న అక్రమంగా సంతకాలు పెట్టి ఎవ్వరికీ కనబడకుండా ప్రెస్ మీట్లు పెట్టావు. ఇది తప్పు అని నేను ప్రశ్నిస్తే అది వల్గర్గా మాట్లాడటమా?